కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఏ కాలేజ్ లోపల కట్ ఆఫ్ ఎట్లా ఉంది అని చెప్పి, కాలేజ్ కోడ్ ఏంది అని చెప్పి, అండ్ ప్రైవేట్ కాలేజ్ లోపల కొన్ని కాలేజ్లో మాత్రమే బాయ్స్కి అయితే ఉందన్నట్టు. సో ఆ కాలేజెస్ ఏంది అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియో తర్వాత. సో ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ కట్ ఆఫ్స్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నేనైతే ఛాన్స్ అయితే ఇస్తాను అన్నట్టు. సో క్లియర్ కట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎక్కడ వస్తుంది అని చెప్పి. సో ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేనైతే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓవరాల్ కట్ ఆఫ్ ఎట్లుంది అనేది కూడా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ ప్రీవియస్గా మనం గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి వీడియో చేసుకున్నాం. అండ్ గవర్నమెంట్ కాలేజ్ లోపల కట్ ఆఫ్ ఎట్లుందని చెప్పి ఆ వీడియోని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ కూడా వీడియో వేసుకున్నాం, అవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో ఈ అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే బీపీటీ చేద్దాం అనుకున్నా, లేకపోతే అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకున్నా కూడా మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల మనకు ఈ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఎవ్రీ మంత్ 10th, 20th, 30th లైవ్స్ అయితే కండక్ట్ చేస్తా. లైవ్స్ కండక్ట్ చేసి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే క్లారిఫై చేస్తాను అన్నట్టు. అండ్ నర్సింగ్లో కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్స్లో కావచ్చు, బీపీటీలో కావచ్చు, సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి నేనైతే చెప్తా అన్నట్టు. సో సీట్ ఎక్కడ వస్తుంది అని చెప్పా, బట్ సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్తా. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్టు, అండ్ మీ కేటగిరీలో సీట్స్ ఉన్నాయా లేదా, అండ్ అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంది అని చెప్పి ప్రతిది కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసి పెట్టిన. సో ఒకసారి మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ని చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మనం 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షను. సో 154 రూపీస్ సబ్స్క్రిప్షన్కి మనం 6 months అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో రెగ్యులర్గా లైవ్స్ అయితే ఉంటాయి ఎవ్రీ మంత్ 10th, 20th, 30th. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లోపల నన్ను అడగవచ్చు, నేనైతే క్లారిఫై చేస్తా. నోటిఫికేషన్ వచ్చినాక 1 to 2 డేస్కి ఒకసారి, 2 to 3 డేస్కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసి మీ అన్ని డౌట్స్ కూడా నేను క్లారిఫై చేస్తా. సో వెన్ ఇట్ కమ్స్ టు కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ కాలేజ్ పేరు ఏంటంటే SRKM1. ఓకేనా, కాలేజ్ కోడ్ ఇది. సో గుర్తుపెట్టుకోరి SRKM1. సో SRK మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మంచిర్యాల లోపల ఉంది ఈ కాలేజ్. ఓకేనా, సో మంచిర్యాల ఆదిలాబాద్ లోపల ఉంది బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి. నేను ఫస్ట్ ఏం చెప్తా అంటే మీరు ఎప్పుడు కట్ ఆఫ్ చూసుకున్నా కూడా ఓపెన్ కట్ ఆఫ్ చూసుకోవాలి. ఓపెన్ కట్ ఆఫ్ కన్నా మన ర్యాంక్ అనేది తక్కువ ఉందనుకో, ఓపెన్ ర్యాంక్ కన్నా మన ర్యాంక్ అనేది తక్కువ ఉందనుకో, నీకు ఈ కాలేజ్లో కేటగిరీలోనన్నా తగులుతుంది సీటు. ఓకేనా, సో ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, కేటగిరీ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిసారి ఓపెన్ చూసుకోవాలి. ఓకేనా, ఇన్ కేస్ ఓపెన్ బాగా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ లోపల వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మన కేటగిరీ కట్ ఆఫ్ చూసుకోవాలి. సో ఇప్పుడు 22,000 ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఎస్టీ లోపల 22,000 ఉంది. అదే ఎస్టీ కేటగిరీ లోపల కేటగిరీ కట్ ఆఫ్ చూస్తే, సో మనకు ఎస్టీ లోపల ఓపెన్ కట్ ఆఫ్ 22,000 ఉంది. అదే ఎస్టీ లోపల కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే మరి ఇక్కడ చూసుకోవచ్చు 32,000 ఉంది. ఓకేనా, సో మీరు ఓపెన్లో చూసుకుంటే కేటగిరీ తలుగుతుంది ఈజీగా. కాబట్టి మీరు ప్రియారిటీ లిస్ట్ చేసుకునేటప్పుడు మీరు ఓపెన్ కట్ ఆఫ్కి సంబంధించి చూసుకోవాలి. మేబీ కట్ ఆఫ్లు చేంజ్ అయినా, కాంపిటీషన్లో పెరిగిన, ఓకేనా, సో మీ లైక్ మీ కేటగిరీలో కాంపిటీషన్ పెరిగిన, ఓకేనా, సో కట్ ఆఫ్స్ లైక్ ఇంకా తగ్గిన, కట్ ఆఫ్ ఇంకా తగ్గినా, లేకపోతే మీ కేటగిరీలో కాంపిటీషన్ ఇంకా పెరిగినా కూడా మనకు పెద్ద ఫరక్ పడది మనం ఓపెన్ కేటగిరీ లోపల కట్ ఆఫ్ చూసుకుంటే. ఓకేనా, సో మనం ఎప్పుడు కానీ ఓపెన్లో చూసుకోవాలి. కాబట్టి నేను ఓపెన్ మాత్రమే చెప్తా. సో దట్ మీది ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు మీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్పి. ఓకేనా, సో ఇది. అండ్ మీరు నార్మల్గా చెక్ చేసుకునేటప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలంటే, మీరు ఒకవేళ ఈ కాలేజ్లో SRK మెమోరియల్ కాలేజ్లో సీట్ కావాలనుకున్నారు అనుకో, పర్ సపోజ్ మీ కేటగిరీ BCA అయిందనుకో, నువ్వు మేల్ అయినావు అనుకో, ఫస్ట్ మేల్ ఉన్నదా దీనిలానే చూసుకోవాలి. SRK మెమోరియల్ కాలేజ్లో మేల్ ఉందా అంటే మేల్ ఉన్నది. అండ్ దెన్ BCA కేటగిరీలో నీ ర్యాంక్ ఎంత అంటే 40,000 ఉందనుకో, నువ్వు SRKలో పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓకేనా,
సో, మనకి 47,000 ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ప్రీవియస్ ఇయర్‌ది. నీకు 40,000 ర్యాంకే ఉంది. కాబట్టి నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఓకేనా. సో, ఇట్లా మనం మన కట్ ఆఫ్ చూసుకోవాలి. ఐదర్ యూ ఆర్ ఏ మేల్, ఐదర్ యూ ఆర్ ఏ ఫీమేల్. అండ్ దెన్ ఎస్ఆర్‌కే మెమోరియల్ కాలేజ్ ఫీమేల్‌కి సంబంధించి 30,000 ఉంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిర్రా? మేల్‌కి ఓపెన్‌లా 22,000 ఉంటే, ఫీమేల్‌కి ఓపెన్‌లా 30,000 ఉంది. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోరి ఎట్లుంది అని చెప్పి, కాంపిటీషన్ ఎట్లుంది అని చెప్పి. ఓకేనా. సో, మేల్‌కి కొంచెం ఎక్కువ కాంపిటీషన్ అంటే సీట్ రావడానికి తక్కువ సీట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్. ఓకేనా. తక్కువ సీట్స్ ఉంటే ఎక్కువ కాంపిటీషన్ అని ఉంటది. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్‌కేఎం మెమోరియల్ కాలేజ్ లోపల మనకు ఫీమేల్‌కి వచ్చేసి 30,000 అయితే ఉంది ఓపెన్ లోపల. ఓకేనా. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ దట్ అపోలో. అపోలో లోపల మనకిక్కడ మేల్ అయితే ఉంది. సో, మేల్‌కి ఇక్కడ అపోలో లోపల ఛాన్స్ ఉంది. అండ్ ఓపెన్ లోపల చూసుకోరిక్కడ 5,114 అపోలో. జూబ్లీ హిల్స్ అపోలో హైదరాబాద్. ఓకేనా. సో, 5,000 ఉంది. 5,000 ఓపెన్‌లో ఉందంటే మీ కేటగిరీలో చూసుకోరిక్కడ. కేటగిరీలో సపోజ్ బీసీడీ చూసుకుంటే 13,000 ఉంది. ఓకేనా. సో, అపోలో లోపల ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ ర్యాంక్ అనేది తక్కువ ఉండేలాగా చూసుకోరి. సో, ఒకవేళ 50,000 ర్యాంక్ ఉందనుకో. 50,000 ర్యాంక్ ఉంది. మీది బీసీ బీనో, బీసీ సీనో అనుకున్నావు అనుకో. చూసుకో ఇక్కడ నువ్వు బీసీ ఉంది అందులో, బీసీ సి లేదు. బీసీ డి ఉంది. 13K క్లోజ్ అయింది. కాబట్టి నీకు ఇక్కడ అపోలోలో వచ్చే ఛాన్స్ ఉందా అంటే లేదు. కానీ మనం వెబ్ ఆప్షన్‌లల్ల అపోలో ఇయ్యాలి. ఇస్తే లైక్ మేబీ ఎవరు పెట్టుకోలే అనుకో, మన కేటగిరీలో ఉన్నోళ్ళు ఎవరు పెట్టుకోలే అనుకో, లేకపోతే మన కేటగిరీలో ఎక్కువ అప్లికేషన్ రాలే అనుకో మనకొస్తది. ఓకేనా. సో, ఇది అపోలోది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. జూబ్లీ హిల్స్ అపోలో మేల్‌ది. అండ్ ఇక్కడ ఇది మేల్ ఉంది ఇందులోపల. అండ్ దెన్ మనం చూసుకుంటే అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. ఇక్కడ ఇది ఫీమేల్‌కి సంబంధించింది. అంటే లైక్ ఇందులోపలనే 2 ఉంటాయి. మేల్, ఫీమేల్ అంటున్నాను కాదు. సో, ఇది రిజర్వేషన్ వైస్ వీళ్ళు ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, 10,000 ఉంది ఓపెన్ లోపల. 10,000 అంటే మనకు మీ కేటగిరీ వరకు ఇంకా తగ్గుతదా? సో, ఇంకా పెరుగుతది కట్ ఆఫ్ అనేది. ఓకేనా. సో, సపోజ్ నేను చెప్తున్నా బీసీడీలా ఇప్పుడు ఇది 10,000 ఉంది ఓపెన్‌లా. అదే బీసీబీలో చూసుకుంటే 23,000 ఉంది. ఓకేనా. సో, ఇదొకసారి ఫస్ట్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనం చూసుకుంటే ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి అపోలోది. ఓకేనా. సో, అపోలోలో మీరు ఇక్కడ చూసుకుంటే ఓసీ అపోలో లోపల అపోలో హైదరాబాద్ ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లోపల ఫేజ్ 1 లోపల 39,999 ఇదేదో అమెజాన్ డిస్కౌంట్ లెక్క ఇచ్చిర్రు వీళ్ళు. సో, 39,000 అప్రాక్సిమేట్‌లీ 40,000 ర్యాంక్ ఉన్నా కూడా ఓసీ ఫీమేల్ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే మనకు అపోలో లోపల సీట్ వచ్చింది. అండ్ బీసీఏ లోపల మీరు చూసుకుంటే 35 దగ్గర ఆగిపోయింది. ఓకేనా. బీసీఏలా 35 దగ్గర ఆగిపోయింది. బీసీడీలో మీరు చూసుకుంటే 25,000 ఉంది ఫీమేల్‌కి. ఓకేనా. అండ్ దెన్ మనం చూసుకుంటే అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకేనా. AWAR 2 అనేది కాలేజ్ కోడ్. అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ ఇక్కడ మేల్ లేదు, ఫీమేల్ మాత్రమే ఉంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేమ్స్ అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతది. నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్. హైదరాబాద్ లోపల నాగార్జున సాగర్ రోడ్ దగ్గర ఉంటది. 25,000 మనకి ఉందన్నట్టు కట్ ఆఫ్. 25,463 ఉంది. సో, ఓపెన్ లోపల. సో, మనకు ఇక్కడ చూసుకుంటే ఇంకా కిందికొచ్చిన కొద్దీ పెరుగుతా ఉంటదన్నట్టు. సో, మీరు కేటగిరీ వైస్ చూసుకుంటే మీ కేటగిరీ అనేది ఓపెన్ తోటి కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువుంటది. ఫస్ట్ ఓపెన్ చూసుకొని తర్వాత మీ కేటగిరీ చూసుకోరి. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ కొట్టుకోరి. అవేర్ కాలేజ్‌ది. అండ్ దెన్ అవేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ కాలేజ్. సో, ముస్లిం మెటర్నిటీ జనా జనరల్ హాస్పిటల్ అని చెప్పి ఇదొక కాలేజ్ ఉంది. MMZH2. ఓకేనా. సో, ఇది మైనారిటీకి సంబంధించి. సో, ఎవరైతే మైనారిటీస్ ఉన్నాయో అసలు ఎక్కువ ప్రియారిటీ అనేది మైనారిటీకి ఉంటదన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో, మీరు ఇక్కడ చూసుకుంటే బీసీఈ లోపల ఫీమేల్‌కి చూసుకోరి ఇక్కడ సీట్స్ ఎట్లున్నాయని చెప్పి. ఓకేనా. సో, ఇది చూసుకోరి 18,000 అయితే ఉంది ఇక్కడ. అండ్ మిగతా వాళ్ళని కూడా తీసుకున్నారు. వేరే కేటగిరీస్ వాళ్ళని కూడా మనకు ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. కాబట్టి సో, లైక్ మీ ర్యాంక్‌ను చూసుకొని మీరు ఇక్కడ పెట్టుకోరి. ఇక్కడ 50,000 కూడా ఉంది కట్ ఆఫ్. కానీ 50,000 వచ్చినోళ్ళకి కూడా ఇందులో సీట్ అయితే వచ్చింది. కాబట్టి ఒకవేళ
మీకు లీస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకుంటా అనుకోని హైదరాబాద్లో మీరు చేసుకుంటా అనుకుంటే ఈ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. 18 అయితే ఉంది, 18,000 అయితే ఉంది ఓపెన్ కట్ ఆఫ్ అనేది. అండ్ దెన్ మనం చూసుకుంటే CARH2 కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్ హైదరాబాద్. బేగంపేట్ హైదరాబాద్ లోపల కేర్ కాలేజ్ మనం చూసుకుంటే ఓపెన్లా 16,000 ర్యాంక్ అయితే ఉంది ఓపెన్. ఓకేనా. సో ఓపెన్ 16,000 ఉందంటే ఆబ్వియస్గా మన కేటగిరీ ఎక్కువే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే BCA చూసుకోరు ఇక్కడ మీరు. ఓకేనా. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోరి. BCA చూసుకుంటే 50,000 అయితే ఉంది. ఓకేనా. సో ఇదంతా కూడా ఫీమేలే, ఇలా మేల్ ఏం లేదు. సో 50,000 అయితే ఉంది BCAకి సంబంధించి. అండ్ దెన్ ఐ హోప్ స్క్రీన్ షాట్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ దెన్ మనం చూసుకుంటే కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మన్సూర్బాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్. మన్సూర్బాద్ ఎల్బీ నగర్ లోపల కేర్ ఉంది. అండ్ ఈ కేర్ లోపల మనకు 22,673 ఓపెన్ లోపల ఉంది. అండ్ మనం సో ఈ SC కేటగిరీ లోపల ఉంది. ఇదే SC కేటగిరీ లోపల మనం చూసుకుంటే వాళ్ళ కేటగిరీ ర్యాంకు 41,000 ఉంది. ఓకేనా. 41,000 అయితే ఉంది. అండ్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి కేర్ది. ఓకేనా. సో అయిపోయింది. అండ్ మన కేటగిరీ BCA కేటగిరీలో 53 ఉంది. సో ఇట్లా మీ కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యానగర్ హైదరాబాద్. విద్యానగర్ హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ముఖ్లో మనం చూసుకుంటే 10,000 అయితే ఉంది ఓపెన్ కేటగిరీ లోపల. 10,678. అండ్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోవాలి దుర్గాబాయిది. అండ్ మనం ఇక్కడ చూసుకుందాం కింద BCD కేటగిరీకి వచ్చేసరికి 44 దగ్గర ఎండ్ అయింది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ క్లారిటీగా తీసుకోవాలి దుర్గాబాయిది. ఇక్కడ 44 దగ్గర ఎండ్ అయిపోయింది. అండ్ BCD. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈశ్వరీబాయి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెస్ట్ మారేడ్పల్లి. ఇది మేల్ అబ్బా, ఫస్ట్ది మేల్. ఓకేనా. సో ఇది మేల్, మీరు మేల్ చూసుకోరి. 6-7 సీట్లు మాత్రమే ఉంటాయి మన వాళ్ళకి. అండ్ ఇక్కడ కూడా కట్ ఆఫ్ చూసుకుంటే 9,980 ఓపెన్ కట్ ఆఫ్. 9,000 కట్ ఆఫ్ ఉంది ఓపెన్లో. ఓకేనా. ఈశ్వరీబాయి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెస్ట్ మారేడ్పల్లి సికింద్రాబాద్ లోపల ఓపెన్కి 9,980 అయితే ఉంది, 9,000. అండ్ ఇదే కేటగిరీలో చూసుకుంటే మనం BCB కేటగిరీ 11,000 ఉంది. ఓకేనా. సో మీరు అనుకున్నట్టుగా ఒకవేళ OC అయింది అనుకో, OC మీరు ఇక్కడ చూసుకోవచ్చు. OCలో 41 ఉంది, 41,250 అయితే ఉంది. సో ఇది OC కేటగిరీకి సంబంధించి మేల్ చూసుకోరి. అండ్ మేల్ జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోరి, ఎందుకంటే మనకు అనుకున్నట్టు ఉండదు. ఓకేనా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అసలే ఉండదు. కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది మేల్కి. అండ్ కేటగిరీ లోపల కూడా కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఈశ్వరీబాయి ఫీమేల్కి సంబంధించి మనం చూసుకుంటే 24,049 24,000 అయితే ఉంది ఈశ్వరీబాయి లోపల. సో ఓపెన్ కేటగిరీ చూసుకుంటే. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి. ఓకేనా. సో ఈ స్క్రీన్ షాట్ అయిపోతే దెన్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 51,000 దగ్గర ఎండ్ అయింది ST కేటగిరీ. ఓకేనా. ST కేటగిరీకి సంబంధించి 51,000 దగ్గర ఎండ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, నరసింహపురి కాలనీ హైదరాబాద్ లోపల ఈ గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. అండ్ ఇందులోపల మొత్తం ఫీమేలే ఉంది. మీరు నేమ్స్ చూస్తే తెలిసిపోతుంది మనకి. 20,865 20,865 ఓపెన్ కట్ ఆఫ్. అండ్ కేటగిరీ విషయానికి వస్తే కేటగిరీ కట్ ఆఫ్ సో OC ఫీమేల్ లోపల 54,000 దగ్గర ఎండ్ అయింది. ఓకేనా. OC ఫీమేల్ 54,000 దగ్గర ఎండ్ అయింది EWS లోపల. ఓకేనా. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నరసింహపూర్ ఇది. అండ్ ఐ హోప్ ఇది స్క్రీన్ షాట్ అయిపోయింది అనుకుంటున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బోయినపల్లి సికింద్రాబాద్ బోయినపల్లిలో గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. ఓపెన్లో మనకి 33,000 ఉంది. ఓకేనా. సో దీన్ని కూడా మీ ఆప్షన్లలో ఇంక్లూడ్ చేసుకుంటా అంటే ఇంక్లూడ్ చేసుకోరి. ఓపెన్లో 33,000 ఉంది. ఓకేనా. సో ఇది ఓపెన్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ ఇంకా ఇంకా కట్ ఆఫ్ అనేది మనకు పెరుగుతుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్.
మనకి 54,000 అయితే ఉంది ఎస్టీకి సంబంధించి. ఎస్టీ కేటగిరీ లోపల 54,000 అయితే ఉంది. అండ్ ఇదొకటి స్క్రీన్ షాట్ తీసుకోరి గ్రీన్ లీఫ్ది. అండ్ దెన్ మనం చూసుకుంటే హోలీ మ్యారీ అల్కాపూర్ హైదరాబాద్ లోపల ఉంది. సో ఈ హోలీ మ్యారీ లోపల మనం చూసుకుంటే 9,535 అయితే ఉంది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ ఇక్కడ మనకు మేల్కి అయితే ఉంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో మేల్ అయితే ఉంది ఈ కాలేజ్ లోపల. మనకు 9,000 అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయవచ్చు, కట్ ఆఫ్ తక్కువ ఉంది అంటే మనకి వెబ్సైట్ ర్యాంక్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఓపెన్ కట్ ఆఫ్ చూసుకుంటే తక్కువ ఉంది. అండ్ కేటగిరీ విషయానికి వస్తే 25,000 దగ్గర ఎండ్ అయింది హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అల్కాపూర్ ఫీమేల్ ఇది. ఓకేనా. ఫీమేల్లో మనం చూసుకుంటే 33. ఇక్కడ మేల్కి ఫీమేల్కి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా 9,000 ఎక్కడ, 33,000 ఎక్కడ. సో 10,000 33,000 అంటే ఇంటూ 2 ఉంది. ఓకేనా. ఇంటూ 2 టైమ్స్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకేనా. సో ఇది ఫీమేల్కి సంబంధించి హోలీ మ్యారీ లోపల 33,000 ఓపెన్ లోపల ఉంది. అండ్ కేటగిరీలో మీరు చూసుకుంటే 54,000 అయితే ఉంది కట్ ఆఫ్. 54,000. ఓకేనా. సో 54లో మీరు కామన్గా చూస్తున్నారు, అబ్జర్వ్ చేయరు. 54లో కామన్గా చూస్తున్నారు. ఈవెన్ ఓసీ లోపల కూడా 53 దాకా చూసిర్రు. ఓకేనా. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్ హైదరాబాద్. అండ్ ఈ ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికి వస్తే 16,000 అయితే ఉంది. అండ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ఫీమేల్. ఇక్కడ మీరు చూసుకుంటే కట్ ఆఫ్ చూస్తేనే అర్థమైపోతుంది 16,000 అంటే ఫీమేల్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి ఇండో అమెరికన్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 54,000 దగ్గర ఎండ్ అయింది కట్ ఆఫ్ బీసీబీ కేటగిరీలో. 54,000 దగ్గర బీసీబీ దగ్గర ఎండ్ అయిపోయింది అన్నట్టు కట్ ఆఫ్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే లైక్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జేఎంజేసి 2. సో సనత్ నగర్ లోపల ఉంది ఈ కాలేజ్. హైదరాబాద్ సనత్ నగర్ లోపల మనకి ఇది ఫీమేల్ కాలేజే. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే 21,000 దగ్గర కట్ ఆఫ్ అయితే ఉంది ఓపెన్ కేటగిరీ లోపల. 21,000 ఓపెన్ కేటగిరీలో ఉంది. సో ఆబ్వియస్గా లైక్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే పెరుగుతున్నట్టు. సో 54,000లా ఎండ్ అయింది ఎస్టీ కేటగిరీ లోపల. 54,000, బీసీ లోపల 51,000. ఓకేనా. సో బీసీఏ లోపల మీరు చూసుకుంటే 50,000, ఎస్సీ లోపల చూసుకుంటే 47,000. సో ఇట్లా కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ ఇది కూడా ఒకటి జేఎంజే కాలేజ్, ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనం చూసుకుంటే మనకి కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సలీం నగర్ మల్కంపేట్ హైదరాబాద్. కలాంజలి కాలేజ్ విషయానికి వస్తే మనకు 19,000 దగ్గర ఉంది కట్ ఆఫ్. అండ్ ఇది కూడా ఫీమేల్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఫీమేల్ కాలేజ్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 19,000 అంటే ఇక్కడ మనకు క్లోజింగ్ కట్ ఆఫ్ వచ్చేసి 53,000 దగ్గర ఉంది. 53,000 దగ్గర ఉంది క్లోజింగ్ కట్ ఆఫ్ అనేది. అండ్ దెన్ కృష్ణ కాలేజ్ ఆఫ్ బిఎస్సి నర్సింగ్ సికింద్రాబాద్ కిమ్స్. సో మినిస్టర్ రోడ్ లోపల ఉంటుంది కిమ్స్. ఈ కిమ్స్ అందరు కావాలనుకుంటారు. ఓకేనా. సో 14,391 14,391 అయితే ఉంది ఓపెన్ కేటగిరీ లోపల. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఫీమేల్. ఓకేనా. సో ఇది ఫీమేల్కే. అండ్ ఓపెన్ కేటగిరీలో సో ఓపెన్ లోపల 14,391 ఉంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 40లో క్లోజ్ అయింది. 40,000 బీసీసీలో క్లోజ్ అయింది. 40,000 బీసీసీ ఫీమేల్ లోపల మనకు క్లోజ్ అయింది. ఓకేనా. సో ఇది ఒకటి కూడా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. సో ఇది ఫస్ట్ ఒకసారి ఇది తీసుకోండి. దెన్ సో ఇది ఒకటి తీసుకోండి సెట్. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వల్లి మేడ్చల్. ఓకేనా. సో ఇది మేడ్చల్ లోపల ఉంది యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 32,868 ఓపెన్ కేటగిరీ లోపల ఉంది. ఓపెన్ లోపల 32,868. అండ్ ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి.
అండ్ మనకి 53,000 దగ్గర మనకు ఎండ్ అయింది ఎస్టీ కేటగిరీ లోపల. ఓకేనా, 53,000 దగ్గర ఎండ్ అయింది. సో 53 దగ్గరనే ఎండ్ అయింది. బీసీఏ లోపల ఎండ్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే బీసీఏ లోపల 53,000 దగ్గర ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఓపెన్ కేటగిరీ లోపల 45 ఉన్నది. అంటే ఓవరాల్ కట్ ఆఫ్ 45 ఉంది అంటే ఆ కాలేజ్ లోపల కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో అదొకసారి మీరు చూసుకోరి. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఓసీ లోపల 53,000 ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 50,000 53,000 ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. అండ్ బీసీడీ చూసుకుంటే 54,000 ఉన్న సీట్ వచ్చింది. బీసీసీలా అరౌండ్ 53 దగ్గర దాకా కూడా సీట్ అయితే వచ్చింది గవర్నమెంట్ లోపల. బీసీఈ ఉన్న వాళ్ళకి 54,000, బీసీబీ ఉన్న వాళ్ళకి 54,000, బీసీఏ ఉన్న వాళ్ళకి 54,000. సో మిగతా అన్నీ కూడా అన్ని కేటగిరీ లోపల 54 ఉన్నా కూడా సీట్లు అయితే వచ్చినాయి ఎక్సెప్ట్. ఓకేనా, ఎక్సెప్ట్ బీసీసీ. ఓకేనా, సో మ్యాక్స్ అన్ని కేటగిరీలలో 54 ఉన్నా కూడా సీట్ అయితే వచ్చింది అన్నట్టు. అండ్ ఓసీ లోపల 53 ఉన్నా కూడా సీట్ వచ్చింది. ఓకేనా, సో ఈ ఇయర్ కాంపిటీషన్ ఎట్లుంటుంది అనేది తెలియదు. అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ బాయ్స్. ఓకే, ఇది ఏదైతే నేను కట్ ఆఫ్ చేసినో ఈ కట్ ఆఫ్ నాట్ అప్లికబుల్ ఫర్ బాయ్స్. ఎందుకు బ్రో అని అంటే మీరు చూస్తే బాయ్స్కి గర్ల్స్కి కట్ ఆఫ్ ఎట్లుందనే తెలుసు. ఎక్కువ నెంబర్ ఆఫ్ కట్ ఆఫ్ నాకు ఏది కనబడ్డో దాన్ని బట్టి నేను చేసిన కాబట్టి మీరు కూడా అబ్జర్వ్ చేయరి. కట్ ఆఫ్ అనేది బాయ్స్కి ఇది అస్సలే సెట్ కాదు. బాయ్స్కి కాంపిటీషన్ అనేది ఈ ఇయర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సీట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది అన్నట్టు. అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇది సేఫ్ స్కోర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పెట్టే వెబ్ ఆప్షన్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ అ డిస్క్లైమర్. మీరు వెబ్ ఆప్షన్లు ప్రాపర్గా పెట్టినప్పుడు మాత్రమే మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా, లైక్ వెబ్ ఆప్షన్లు పెట్టినప్పుడు మాత్రమే మీకు ఎంత ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తుంది అన్నట్టు. లేదు బ్రో నువ్వు చెప్పినావు కదా మాకు ఇంత ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తుంది అంటే సీట్ వస్తుంది. కానీ మీరు వెబ్ ఆప్షన్లు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్లు ఇస్తే ఏదో ఒక కాలేజీలోనే సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ బాయ్స్ మీరు మళ్ళీ ఒకసారి కట్ ఆఫ్ అన్ని చెక్ చేసుకొని మీ సేఫ్ స్కోర్ అంటే మీరు అనుకున్న సేఫ్ స్కోర్ని బట్టి మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోరి. అండ్ దిస్ లిస్ట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ బాయ్స్. ఓకేనా, ఇది పనిచేయదు బాయ్స్కి, ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ గర్ల్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ గర్ల్స్కే ఉన్నాయి కాబట్టి వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, ఇది అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి సో దట్ మీకు హెల్ప్ అవుతుంది ఫర్దర్గా. ఓకేనా, ఎంత ర్యాంక్ ఉన్నా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ నువ్వు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ ఇక్కడ. ఓకేనా, అది అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నాంపల్లి లోపల ఉంటుంది, నాంపల్లి హైదరాబాద్ లోపల మెడ్విన్. ఈ నాంపల్లి హైదరాబాద్ లోపల ఉన్న మెడ్విన్కి 23,000 ఉన్నది. ఓపెన్ కేటగిరీ లోపల 23,000 కట్ ఆఫ్ ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈస్ లైక్ క్లోజింగ్ కట్ ఆఫ్ 53,000 క్లోజ్ అయింది ఎస్టీ లోపల. ఓకేనా, ఎస్టీ కేటగిరీ లోపల 53,000 క్లోజ్ అయిపోయింది అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఫీమేల్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ కూడా మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముషీరాబాద్ హైదరాబాద్ లోపల ఉంది కూడా. ఇది కూడా ఫీమేల్స్కి సంబంధించే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 30 లోపల అయితే ఉంది. 30,000 30,645 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉంది. అండ్ దెన్ మనం చూసుకుంటే ఎక్కడ క్లోజ్ అయింది కదా అంటే 54,000 దగ్గర క్లోజ్ అయింది. 54,847 బీసీబీలో క్లోజ్ అయింది. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 54,000 కూడా ఉంది. ఓకేనా, 54,600 కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు ఓసీ దగ్గర. ఇక్కడ ఇందాక నేను డిస్కస్ చేసినట్టుగా 53 చెప్పిన కదా, 54 కూడా ఉంది కానీ 54 నెంబర్ అనేది చాలా తక్కువ ఉంది అన్నట్టు. ఓకేనా, వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్లు పెట్టిర్రు కాబట్టి వాళ్ళకి సీట్ వచ్చింది. ఇట్స్ ఆల్ అబౌట్ ద గేమ్ ఆఫ్ లక్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద గేమ్ ఆఫ్ మోర్ నెంబర్ వెబ్ ఆప్షన్స్. దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మౌలాలి ఈసీఎల్ హైదరాబాద్. ఈసీఎల్ హైదరాబాద్ మౌలాలి లోపల ఉన్న మదర్ తెరీసా కాలేజ్. ఇక్కడ మేల్కి కూడా సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. 11,531 కట్ ఆఫ్ ఉన్నది. అండ్ కేటగిరీ విషయానికి వస్తే ఓసీ లోపల 36,000 కూడా సీట్ వచ్చింది. ఓసీ ఈడబ్ల్యూఎస్ లోపల
36,000 ఉన్నా కూడా సీట్ రావడం అయితే జరిగిందన్నట్టు. ఇది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోరి. మేల్ ఓకేనా. సో, మేల్ కాలేజెస్ ఇవి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇదే మదర్ తెరీసా లోపల ఫీమేల్ విషయానికొస్తే 36,000 అయితే ఉంది కట్ ఆఫ్. అండ్ ఓపెన్ కేటగిరీ లోపల. ఆఫ్టర్ దట్ ఎస్సీ లోపల 48,000 దగ్గర క్లోజ్ అయింది. ఎస్సీ లోపల 48,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ దెన్ మనం చూసుకుంటే ఓవైసీ కాలేజ్. ఓవైసీ కాలేజ్‌లో కూడా మేల్‌కి అయితే సీట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఎ మేల్ కాలేజ్ అండ్ ఆబ్వియస్ ఫర్ ఫీమేల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 4,168 కట్ ఆఫ్ చూసుకుంటే ఎంత తక్కువ ఉందో చూసారా? 4,168 అయితే ఉంది కట్ ఆఫ్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే టాప్ ఓకేనా కేటగిరీ వైజ్ క్లోజింగ్ కట్ ఆఫ్ చూసుకుంటే 26,000 అయితే ఉంది బీసీబీ మేల్ లోపల. బీసీబీ మేల్ లోపల 26,000 అయితే ఉందన్నట్టు ఓవైసీ లోపల. అండ్ దెన్ వెన్ కమ్స్ టు ఫీమేల్. ఫీమేల్ విషయానికొస్తే మనకు ఓవైసీ కాలేజ్ లోపల కాంచ్‌బాగ్ హైదరాబాద్ లోపల ఉంటది ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. 9,000 అయితే ఉంది. ఓకేనా. సో, ఓపెన్ కేటగిరీ లోపల. ఓపెన్ లోపల 9,000 అయితే ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోజింగ్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోజింగ్. క్లోజింగ్ లోపల మనం చూసుకుంటే 46 దగ్గర క్లోజ్ అయింది బీసీఏ కేటగిరీ లోపల. బీసీఏ కేటగిరీ లోపల 46 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో, దెన్ మనం చూసుకుంటే దురు లోపల కూడా మనకు మేల్‌కైతే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మేల్ దురు అనేది హైదరాబాద్ లోపల ఉంటది మనకి. దురు షెవర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటాం. 11,900 11,900 అనేది ఓపెనింగు. 30,000 అనేది క్లోజింగు. సో, చూసుకోరి ఇక్కడ ఈ కాలేజ్ అనేది కొంచెం స్టార్ పెట్టుకోరి. మిస్ చేయకుర్రి ఈ కాలేజ్. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది 11,000 దగ్గర ఓపెన్ అయింది. 30,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మీ కేటగిరీ తోటి సెట్ అయితుందా లేదా చూసుకొని మిస్ చేయకుర్రి ఈ కాలేజు. ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు. ఓకేనా. సో, దెన్ ఆఫ్టర్ దట్ ఏందంటే ప్రిన్సెస్ డురు షేవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో, ఇది హైదరాబాదు. సో, సేమ్ ఇదే ఫీమేల్. ఫీమేల్ విషయానికొస్తే ఓపెనింగు 7,000 దగ్గర ఓపెన్ అయింది. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే 11,000 మేల్ 11,000 ఉంది. ఫీమేల్ 7,000 దగ్గరనే ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 53 దగ్గర క్లోజ్ అయింది ఫీమేల్. సో, ఒకసారి చూసుకోరి. అండ్ దెన్ ఇదొక స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమాయత్ నగర్ హైదరాబాద్. హిమాయత్ నగర్ హైదరాబాద్‌లో ఉన్న శాంతినగర్ లైక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ SHNT2. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 32,472 అనేది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. అండ్ మన క్లోజింగ్ విషయానికొస్తే 53,000 దగ్గర క్లోజ్ అయింది ఎస్సీ కేటగిరీ లోపల. ఓకేనా. సో, ఇది ఫీమేల్‌ది. సో, ఇది అండ్ మనకు బీసీఈ 53 మీరు ఇక్కడ చూసుకుంటే బీసీఈ 53 ఉంది. ఓకేనా. బీసీఈ అనేది 53,000 దగ్గర ఉందన్నట్టు. అండ్ బీసీడీ 52 ఉంది. అండ్ దెన్ దాని తర్వాత సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మౌలాలి లోపల ఉన్న సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే 27,910 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. అండ్ ఆబ్వియస్‌గా ఓపెన్ చూసుకుంటే ఇక్కడ మనకు సో, ఇక్కడ ఎక్కువ అయితే ఉంటదన్నట్టు కేటగిరీ వైజ్ పెరిగింది. 54,000 ఎస్సీ దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో, ఇది ఫీమేల్. ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనం చూసుకుంటే సీతా 1 ఓకేనా. సీతా 1 ఇక్కడ మనకు మెయిల్ ఉంది చూసుకోరి ఇక్కడ మీరు. సో, ఇక్కడ మెయిల్ అయితే ఉంది మనకు. ఇది స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోరి. జీడిమెట్ల హైదరాబాద్ లోపల ఉంది. సో, మనకిక్కడ కట్ ఆఫ్ అనేది చాలా బాగుంది బ్రో. సో, దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. డెఫినెట్‌గా మీరు మీ వెబ్ ఆప్షన్ లోపల ఈ కాలేజ్ మెన్షన్ చేయాలి. తప్పకుండా మెన్షన్ చేయాలి. ఓకేనా. సో, 20,000లో మనకి ఓపెన్ అయింది కట్ ఆఫ్. ఓకేనా. సో, 20,000లో ఓపెన్ కాంపిటీషన్ ఉంటే 50,000లో క్లోజ్ అయింది. అండ్ మీ కేటగిరీ వైజ్ కూడా చూసుకోరు మీరు. ఓకేనా. బీసీసీకి 39,000 ఉంది. బీసీఏకి 33,000 ఉంది. కాబట్టి మీరు ఈ కాలేజ్‌ని మిస్ చేయకుర్రి. ఓకేనా. అండ్ దెన్ ఫీమేల్ విషయానికొస్తే సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫీమేల్ లోపల మనకి 42లో ఓపెన్ అయింది. 53లో క్లోజ్ అయింది. 42 అండ్ 53లా క్లోజ్ అయింది ఫీమేల్‌ది. అండ్ దెన్ మనం చూసుకుంటే విజయ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉమాన్ నగర్, బేగంపేట్, హైదరాబాద్. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫీమేల్‌ది. ఓకేనా. సో, దిస్ ఈజ్ ఫీమేల్. సో, ఇది ఏదైతే ఉందో ఇది ఫీమేల్‌ది. విజయ మేరీ కాలేజు.
అండ్ 20,000 దగ్గర ఓపెన్ అయింది. 20,951 దగ్గర ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ ర్యాంక్ విషయానికొస్తే 53,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో విజయ మేరీది ఇది ఒక్కటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి ఫీమేల్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాచ్పల్లి హైదరాబాద్. బాచ్పల్లి హైదరాబాద్ లోపల మనం చూసుకోవచ్చు మనకి మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 18,000 దగ్గర ఓపెన్ అయింది. 18,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ మనం చూసుకుంటే క్లోజింగ్ ర్యాంక్ అనేది 53,966. క్లోజింగ్ ర్యాంక్ 53,000. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తార్నాక లోపల ఉన్న టీఎస్ఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికి వస్తే మనకు 12,343 అయితే ఓపెనింగ్ ర్యాంక్ అనేది ఉంది. ఇంకానే సో ఇది ఇక్కడ దాకా స్క్రీన్ షాట్ తీసుకొని నేను కింద చూపెడతా. అండ్ దెన్ 46 దగ్గర క్లోజ్ అయింది. 46,000 దగ్గర మనకు క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. బీసీడీ ఫీమేల్లో క్లోజ్ అయింది ఇది. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సో ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ IMGH2. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫీమేల్దే. సో ఇక్కడ మనకి 48,000 దగ్గర మనకి ఓపెన్ కేటగిరీలో సీట్స్ ఓపెన్ అయినాయి. అండ్ క్లోజింగ్ వచ్చేసి 54 దగ్గర క్లోజ్ అయింది. 54,840 దగ్గర. సో ఎస్సీ ఫీమేల్ లోపల క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనకి శ్రీ సత్య లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాల్నగర్ మసూరంబాద్. సో ఇది 29,000 దగ్గర మనకి ఓపెన్ అయింది. 29,000 దగ్గర. అండ్ మనకి క్లోజింగ్ వచ్చేసరికి 54,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో ఎస్సీ ఫీమేల్ లోపల 54,000 అక్కడ క్లోజ్ అయింది. ఓపెనింగ్ 29,000 దాకా ఓపెన్ అయింది అన్నట్టు. అండ్ దెన్ మనకి మహిళా సో మనకి MDSN2 అంటాం. సో మహిళా దక్షిత సమితి BML కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చంద్రనగర్ లోపల ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్. ఇది కూడా హైదరాబాద్దే. ఓకేనా. సో 44,893 అయితే ఉంటాయి. 44,893 దగ్గర ఓపెన్ అయింది మనకి. అండ్ మనకి క్లోజింగ్ విషయానికి వస్తే ఇది కూడా ఫీమేల్దే. ఓకేనా. సో ఇట్స్ నాట్ మేల్, ఫీమేల్ ఇది. అండ్ మనకి 54 దగ్గర క్లోజ్ అయింది. 54,660 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. అండ్ దెన్ కామన్ దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూకట్పల్లి హైదరాబాద్. ఇక్కడ మెయిల్ ఉంది చూసుకోరు ఇక్కడ మీరు. సో 12,000 దగ్గర ఓపెన్ అయింది బ్రో. 28 దగ్గర క్లోజ్ అయింది. సో మీకు ఏమన్నా 30K కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే ఇది కూడా మీరు ఆప్షన్ లోపల ఇంక్లూడ్ చెయ్యాలి. సో లేకపోయినా కూడా మెన్షన్ చేయాలి. మన ఏంటంటే మన లక్ మంచిగా ఉండి ఓపెన్లా టచ్ అయింది అనుకో, సో అట్లా మనం వెబ్ ఆప్షన్లు పెట్టడం మ్యాండేటరీ ఉంటుంది. ఓకేనా. సో మీరు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్పి నేను ఫర్దర్గా చెప్తా. సో మనం అనాలిసిస్ ట్యూటర్ గైడెన్స్ లోపల మన యాప్ లోపల నేను లైవ్స్ కండక్ట్ చేస్తాను కదా, అప్పుడు నేను ఎట్లా వెబ్ ఆప్షన్లు పెట్టాలి, ఎట్లా పెడితే సీట్లు వస్తాయని చెప్పి నేను చెప్తా ఉంటా. డోంట్ వరీ అబౌట్ దట్. సబ్స్క్రిప్షన్ తీసుకోరు, 154 రూపీస్ ఉంటుంది. అండ్ దెన్ సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. ఆఫ్టర్ దట్ కామన్దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూకట్పల్లి లోపల మీరు చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి BSc నర్సింగ్ లోపల 21,000. ఇందాక మనం మాట్లాడుకుంది మేల్. ఓకేనా. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారని అనుకుంటున్నా. ఇదేమో మేల్. అండ్ కింద మనం చూసుకుంటే ఫీమేల్. ఓకేనా. 21,000 దగ్గర క్లోజ్ అయింది. 21,000 దగ్గర సో మనకి ఓపెన్ అవ్వడం 21,000 దగ్గర ఓపెన్ అయింది. 21,655 ఓపెన్ అయింది. క్లోజ్ అవ్వడం మాత్రం 54,000 దగ్గర క్లోజ్ అయింది. 54,747 దగ్గర క్లోజ్ అయింది. ST కేటగిరీ లోపల క్లోజ్ అయింది అన్నట్టు. ఓకేనా. కామన్దేవి కాలేజ్. అండ్ దాని తర్వాత అరుంధతి కాలేజ్ దుండిగల్ అరుంధతి కాలేజ్ మేడ్చల్ మల్కాజిగిరి లోపల ఉంటుంది. అండ్ 13,000 దగ్గర ఓపెన్ అయింది అన్నట్టు. 13,000. అండ్ క్లోజింగ్ మీరు చూసుకుంటే ఇందులోపల మెయిల్ ఉంది. అబ్జర్వ్ చేయరి, ఇందులోపల మెయిల్ ఉంది. సో మెయిల్ ఎవరైతే పెట్టుకుంటున్నారో ఈ కాలేజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోరి మీ వెబ్ ఆప్షన్స్ లోపల. 41,855 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ మనం చూసుకుంటే అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ ఫీమేల్. ఇది ఫీమేల్ కట్ ఆఫ్ విషయానికి వస్తే 32,000 దగ్గర ఓపెన్ కేటగిరీలో ఓపెన్ అయింది. 54,000 దగ్గర క్లోజ్ అయింది ST కేటగిరీ లోపల. ఓకేనా. సో 54,443 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు.
అండ్ దెన్ ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైరా రోడ్ కరీంనగర్, సో ఖమ్మం లోపల ఉన్న వైరా రోడ్డుకి ఈ ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. 31,000 దగ్గర ఓపెన్ అయింది. 31,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. మనకి ఫీమేల్ ఇది కూడా, ఓకేనా. సో ఇది ఫీమేల్. మనకి క్లోజింగ్ వచ్చేసి 54 దగ్గర క్లోజ్ అయింది అన్నట్టు. 54,000 దగ్గర మనకి క్లోజ్ కావడం అయితే జరిగింది. అండ్ దెన్ సో KNNR, సో కిన్నెరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. కిన్నెరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల 26,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 26,517 దగ్గర ఓపెన్ కేటగిరీ లోపల ఓపెన్ కావడం జరిగింది. ర్యాంక్స్ 54,000 దగ్గర క్లోజ్ కావడం జరిగింది అన్నట్టు ఖమ్మం లోపల ఉన్న కిన్నెరా కాలేజ్ లోపల. అండ్ దెన్ మనకి మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 9,000, ఓకేనా. 900 దగ్గర ఓపెన్ అయింది. 9,000 దగ్గర ఓపెన్ అయింది. 9,018 దగ్గర ఓపెన్ అయింది, ఓకేనా. సో ఇది ఓసీ ఫీమేల్ లోపల ఓపెన్ కావడం జరిగింది. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి మమతా కాలేజీ. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే 53 దగ్గర క్లోజ్ అయింది, ఓకేనా. 53 ST లోపల క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం లోపల ఉన్న మారుతి కాలేజ్ లోపల మనం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది 35,000 ఉంది. 35,000 అయితే ఉంది ఓపెన్ లోపల. అండ్ క్లోజింగ్ విషయానికి వస్తే 51 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇది కూడా ఫీమేల్, ఓకేనా, ఫీమేల్ ఇది. అండ్ దెన్ మనం చూసుకుంటే మారుతి కాలేజ్ ఆఫ్, సో ఇక్కడ రెండు ఉన్నాయి, మారుతి రెండు ఉన్నాయి, మీరు చూసుకోరి. సో MN, సో మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం ఒకటి ఉంది, మారుతి పారామెడికల్ అకాడమీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం ఒకటి ఉంది. ఈ రెండింటి లోపల కూడా ఫీమేలే ఉన్నాయి, ఓకేనా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 23,000 దగ్గర ఓపెన్ అయింది భద్రాచలం లోపల ఉన్న మారుతి పారామెడికల్ కాలేజ్. సో 29,000 దగ్గర ఓపెన్ అయింది. 29,000 దగ్గర ఓపెన్ అయ్యి 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల ఉంది. సో ఇక్కడ మనకు ఫిమేలే ఉంది సో ఇక్కడ మనకు ఫిమేలే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే 21,000 దగ్గర ఓపెన్ అయింది, 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. 54,000 లోపల క్లోజ్ అయింది, 21,000 లోపల ఓపెన్ అయింది ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అండ్ దెన్ సో పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సో ఇది కూడా ఖమ్మం లోపల అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ మనకి 27 దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ కేటగిరీది, 27,765 దగ్గర. అండ్ క్లోజింగ్ వచ్చేసి 53,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనకి స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బ్యాంక్ కాలనీ ఖమ్మం లోపల. అండ్ మనకి 37 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అండ్ ఇట్స్ ఏ ఫీమేల్ కాలేజ్, ఓకేనా. సో 37 దగ్గర ఓపెన్ అయింది, 54 దగ్గర క్లోజ్ అయింది. 37, 54, ఓకేనా. సో ఇది. అండ్ దెన్ చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మేల్, ఓకేనా. సో ఇందులోపల మేల్ ఉంది బ్రో. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఇంక్లూడ్ చేసుకోరి. 7,000 దగ్గర ఓపెన్ అయింది, 7,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 38,000 దగ్గర క్లోజ్ అయింది, ఓకేనా. సో ఇది. అండ్ BCA లోపల క్లోజ్ అయింది, SC లోపల 27,000 ఉంది, BCD లోపల 25,000 ఉంది. సో ఇది మేల్ చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బొమ్మకల్ కరీంనగర్ లోపల. దెన్ చెల్మడ ఆనందరావు మెడికల్ సైన్సెస్ బొమ్మకల్ కరీంనగర్ లోపల ఉన్న ఫీమేల్కి చూసుకుంటే మనకు సో 24 ఓపెన్ అయింది, 24, ఓకేనా. 24,630, 24,000కి ఓపెన్ అయింది. సో ఇదొకటి స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ దెన్ మన క్లోజింగ్ విషయానికి వస్తే 52,000 దగ్గర క్లోజ్ అయింది, 52,905 BCE లోపల క్లోజ్ అయింది. అండ్ దెన్ ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నగ్నూర్ రోడ్ కరీంనగర్. సో ప్రతిమ ఉన్న చెల్మడ రెండు కరీంనగర్లోనే ఉంటాయి. అండ్ మనకి ప్రతిమలో చూసుకుంటే 20,000లో ఓపెన్ అయింది, ఓకేనా. ప్రతిమాల ఓన్లీ ఫీమేల్ ఉంది, 20,000లో ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి.
అండ్ దెన్ ప్రతిమాల క్లోజింగ్ విషయానికొస్తే సో ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోరి. ప్రతిమాల క్లోజింగ్ విషయానికొస్తే మనకు 53 దగ్గర క్లోజ్ అయింది. బీసీఏ లోపల 53,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యానగర్ కరీంనగర్. సో కరీంనగర్ లోపల ఉన్న సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే 41,000 దగ్గర మనకు ఓపెన్ అయిందన్నట్టు. సో ఇది కూడా ఫీమేల్. ఓకేనా. సో ఫీమేల్ 53 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. 53 దగ్గర బీసీడీ లోపల క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామ్నగర్. సో ఇది కూడా ఫీమేల్ కాలేజ్. శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ లోపల ఉంది. 41,000లో ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ అనేది 41,000. క్లోజింగ్ విషయానికి వస్తే 54 లోపల క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోరు. అండ్ దెన్ మనకి ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి. ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి విషయానికి వస్తే మనకు ఈ వనపర్తి లోపల ఉంది. 42,000 దగ్గర ఈ కాలేజ్ లోపల ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లోజింగ్ అనేది 52 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఓకేనా. 52,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. పద్మావతి కాలనీ మహబూబ్ నగర్ లోపల నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి. ఇందు లోపల మేల్ ఉంది. ఓకేనా. మేల్ ఉంది. అబ్బాయిలు ఇది మిస్ చేసుకోకూరి. 40,000 దగ్గర క్లోజ్ అయింది. బీసీఏలో 40,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మనకి 22,000లో ఓపెన్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 2022. ఓకేనా. 22,000లో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. అండ్ దెన్ వెన్ కమ్స్ టు ఫీమేల్ నవోదయ లోపల ఫీమేల్లో చూసుకుంటే మనకు 28,000 ఓపెన్ కేటగిరీ లోపల క్లోజింగ్ 54,000లా క్లోజ్ అయింది. 54,000లా. అండ్ ఇది ఫీమేల్ది. ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏనుగొండ. ఓకేనా. సో శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏనుగొండ మహబూబ్ నగర్ లోపల ఉన్న ఏనుగొండ లోపల ఈ కాలేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మేల్ ఉంది మహబూబ్ నగర్ లోపల. సో ఇది మీరు చూసుకొని వెబ్ ఆప్షన్ లోపల ఇంక్లూడ్ చేసుకోరి. 19,000లో ఓపెన్ అయింది. 52లో క్లోజ్ అయింది. ఓసీ మేల్ ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో కేటగిరీ సీట్లు ఉంటే బెనిఫిట్ ఇదే. సో కేటగిరీ సీట్ల వల్ల మనకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 52,000లో క్లోజ్ అయింది. ఓకేనా. శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏనుగొండ లోపల మేల్ది. సో మీరు కూడా కేటగిరీ సీట్లు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోరి. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకునేటప్పుడు ఇంక్లూడ్ చేయరు ఈ కాలేజ్ని. అండ్ దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర దాంట్లో ఫీమేల్ విషయానికి వస్తే 10,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 10,000 దగ్గర మనకు ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికి వస్తే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ ఆఫ్టర్ దట్ క్లోజింగ్ విషయానికి వస్తే 53,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. 53,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి లోపల ఉన్న ఎంఎన్ఆర్ కాలేజ్ లోపల ఓన్లీ ఫర్ ఫీమేల్స్. అండ్ దెన్ మనకి 19,550. సో 19,533 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఇది ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ బీసీడీలో మీరు చూసుకుంటే 46,000 ఉంది. ఓకేనా. బీసీడీలో 46,000 అయితే ఉంది. అండ్ దెన్ మనకి 54 దగ్గర ఎండ్ కావడం జరిగింది అన్నట్టు. ఓకేనా. 54,000 అయితే ఉంది. ఎస్టీ కేటగిరీకి వచ్చింది 54,000. అండ్ దెన్ ఆర్వీఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ములుగు. ఇందులోపల కూడా ఓన్లీ ఫర్ ఫీమేల్. ఓకేనా. మేల్కి లేదు. సో 28,000 కాడ ఓపెన్ అయింది మనకు. 28,968. 28,963 దగ్గర ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే 54 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ దాకా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోరి. అండ్ దెన్ 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. 54,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్. సో ఇందులోపల కూడా ఫీమేల్. సో ఇక్కడ 34,811. సో 34,811 దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ కేటగిరీ. అండ్ క్లోజింగ్ విషయానికి వస్తే 54,538 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు.
అండ్ దెన్ చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. సో ఇందులోపల కూడా ఫీమేలే. సో ఇక్కడ కూడా మనకు ఫీమేల్ మాత్రమే. ఓపెనింగ్ విషయానికి వస్తే 38,000 దగ్గర ఓపెనింగ్ అయింది అండ్ 51,000 దగ్గర క్లోజింగ్ అయింది. 51,000 దగ్గర క్లోజింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ నల్గొండ లోపల ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఫీమేలే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి 44,000 దగ్గర ఓపెన్ అయింది. 44,700 దగ్గర క్లోజింగ్ అనేది 54 దగ్గర క్లోజింగ్ అయింది. ఓకేనా. సో హైయెస్ట్ ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు ఈ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు, నల్గొండ నియర్ ఉన్న వాళ్ళు. ఓకేనా. సో ఆప్షన్ కింద అయితే పెట్టుకోరు లాస్ట్కి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కామినేని. సో ఇది మేల్. కామినేని లోపల మేల్ మీరు చూసుకుంటే 10,000 కాడ ఓపెన్ అయింది. కామినేనిలో 44,000 కాడ క్లోజ్ అయింది. ఓసీ లోపల క్లోజ్ అయింది. ఓకేనా. 44,000 ఓసీ ఈడబ్ల్యూఎస్ ఇలా క్లోజ్ అయింది అన్నట్టు. 44,000. అండ్ దెన్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిరిపురం నార్కట్పల్లి నల్గొండ లోపల ఫీమేల్. మనకి 14,000 కాడ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. 14,001. అండ్ దెన్ క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే సో మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ దాకా 54లో క్లోజ్ అయింది. ఓకేనా. సో 54,000 కాడ మనకు క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి 54,000 కాడ క్లోజ్ అయింది ఈ నార్కట్పల్లికి సంబంధించి. అండ్ దెన్ మనకి సో ఈ సూర్యాపేట లోపల ఉంది. సో పియర్ జార్జియో ఫర్సట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పి. సో ఇది 27,000 దగ్గర ఓపెన్ అయింది మనకి. ఫీమేలే ఇక్కడ కూడా ఫీమేలే ఉంది. 27 దగ్గర ఓపెన్ అయింది అండ్ 48 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. పియర్ జార్జియా ఫర్సట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఫ్రసట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ దెన్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దేవరకొండ నల్గొండ దేవరకొండ లోపల ఉన్న నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 36,000 కాడ ఓపెన్ అయింది అండ్ 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 54,486 దగ్గర క్లోజ్ అయింది అండ్ ఇక్కడ కూడా ఫీమేలే. అండ్ దెన్ మనం చూసుకుంటే శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట లోపల తిరుమల కాలేజ్ ఉంది అండ్ ఇక్కడ ఫీమేల్. అండ్ దెన్ మనం చూసుకుంటే 35,000 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ కేటగిరీ లోపల 35,000 కన్నా ఎక్కువ ఉంటే మన కేటగిరీలో సీట్ వస్తుందని తెలుసు. 54,000 దగ్గర క్లోజ్ అయింది ఎస్టీ కేటగిరీ లోపల. అండ్ దెన్ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జమ్మిగడ్డ సూర్యాపేట లోపల ఉన్న జమ్మిగడ్డ లోపల మనకు ఈ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో సో 50 సో 2 సీట్లే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. 48 దగ్గర ఓపెన్ అయింది, 50 దగ్గర క్లోజ్ అయింది. 48 దగ్గర ఓపెన్ అయింది, 50 దగ్గర క్లోజ్ అయింది, 2 కేటగిరీలకు మాత్రమే. అండ్ దెన్ శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ లోపల 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ 2 సీట్లు కూడా మనకు 21 దగ్గర 27 దగ్గర ఓపెన్ అయింది అండ్ ఇది మేల్. ఓకేనా. మేల్. సో మేల్ ఏంటంటే 2 మాత్రమే ఫిల్ అయినాయి. మేబీ 2 ఉన్నాయా లేకపోతే ఎన్ని అనేది మనకు తెలియదు. సో ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేయండి మన యాప్లోకి వెళ్ళి. ఓకేనా. 21,501. అండ్ దెన్ మనకి శ్రీరామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ ఇదే కాలేజ్ లోపల ఫీమేల్ విషయానికి వస్తే మనకి 33,000 దగ్గర ఓపెన్ అయింది అండ్ దెన్ 52 దగ్గర క్లోజ్ అయింది. 33,000 దగ్గర ఓపెన్ అయింది, 52,000 దగ్గర క్లోజ్ అయింది లైక్ షెడ్యూల్ క్యాస్ట్ లోపల. అండ్ దెన్ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్మూర్ డిచ్పల్లి. ఓకేనా. సో ఇక్కడ మనకి 26,000 దగ్గర ఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫీమేల్ ఇక్కడ కూడా. అండ్ ఫీమేల్ 26 దగ్గర ఓపెన్ అయింది, 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అండ్ షెడ్యూల్ క్యాస్ట్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చెంగిచెర్ల ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర రంగారెడ్డి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే 32,000. సో 32,000 దగ్గర ఓపెన్ అయింది, 32,774. క్లోజింగ్ వచ్చేసి 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది ఎస్సీ. అండ్ దెన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ళ. ఓకేనా. సో డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చేవెళ్ళ లోపల మనకి 26,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది.
సో, ఓసీ కేటగిరీ లోపల ఓపెన్ కాంపిటీషన్‌లో ఓసీకి 26 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది. అండ్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనకి 54 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. అండ్ బీసీఈలో క్లోజ్ అయింది 54. అండ్ అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనస్థలిపురం హైదరాబాద్. అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనస్థలిపురం హైదరాబాద్ లోపల 33,000 దగ్గర ఓపెన్ అయింది. 33,262 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది. అండ్ దెన్ క్లోజింగ్ ర్యాంక్ విషయానికి వస్తే 53,694 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 53,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫీమేల్ ఇది కూడా. అండ్ దెన్ మనం చూసుకుంటే మేల్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దేవా కాలేజ్ ఇందులోపల మేల్ ఉంది. సో, దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంకిరెడ్డిపల్లి, కీసర, రంగారెడ్డి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22,000 దగ్గర ఓపెన్ అయింది. 36,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, 36,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇది సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. మీ వెబ్ ఆప్షన్ లోపల ఇంక్లూడ్ చేసి పెట్టుకోరి. అండ్ దెన్ దేవ్ కాలేజ్ లోపల సో, ఇక్కడ ఫీమేల్ తక్కువ సీట్స్ ఫిల్ అయినాయి ఫేజ్ 1ల. మేబీ ఉండుడే అంతున్నాయా లేదా తెలవది. ఓకేనా? సో, 45,000 దగ్గర ఓపెన్ అయింది. 54,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా? 45 దగ్గర ఓపెన్ అయింది. 54 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ మనం గ్లోబల్ కస్తూరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే షేర్లింగంపల్లి, హైదరాబాద్, రంగారెడ్డి. ఓకేనా? గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, షేర్లింగంపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్ లోపల మనకు మేల్ అయితే ఉంది. సో, 22,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 26,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇది మీరు స్క్రీన్‌షాట్ తీసుకోరి. ఓకేనా? సో, దెన్ మనం గ్లోబల్ కస్తూరిబా షేర్లింగంపల్లి ఫీమేల్ చూసుకుంటే మనకు ఎక్కడ ఓపెన్ అయింది కదా అంటే 39,000 కాడ ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 53,000 దగ్గర క్లోజ్ అయింది. 53,466 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ లోపల ఉన్న కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే మనకు ఫీమేల్ మాత్రమే ఉంది ఇక్కడ. 16,799 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది. 16,799. అండ్ దెన్ క్లోజింగ్ విషయానికొస్తే మీకు చూసుకోవచ్చు ఇక్కడ 40 క్లోజింగ్ విషయానికొస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 44 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా? 44,944 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. అండ్ దెన్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది మేల్. సో, కోడ్ రాసి పెట్టుకోరి. MDCTI మెడిసిటీ. సో, MDCT1 మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గన్పూర్, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. 13,000 కాడ ఓపెన్ అయింది. అండ్ మనకి క్లోజింగ్ చూస్తే సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. క్లోజింగ్ అనేది 30,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా? సో, ఇది అండ్ దెన్ సో, 30 కాదు 52,000 దగ్గర క్లోజ్ అయింది. అది బీసీసీ కేటగిరీ లోపల. ఓకేనా? సో, ఇది కూడా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. అండ్ దెన్ మెడ్సిటీ లోపల ఫీమేల్ చూసుకుంటే ఈ గన్పూర్ లోపల ఉన్న మెడ్సిటీలో ఫీమేల్‌లో చూసుకుంటే 26,000 కాడ ఓపెన్ అయింది. 26,000 దగ్గర ఓపెన్ అయింది. 53,000 దగ్గర క్లోజ్ అయింది. 26,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 53 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ సో, ఇక్కడ పియోనీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూకట్పల్లి. అండ్ ఈ పియోనీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూకట్పల్లి లోపల మనకి ఫీమేల్ మాత్రమే ఉంది. మేల్ లేదు. అండ్ దెన్ 39,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్. ఓకేనా? సో, 27,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఓపెన్ కేటగిరీ 27,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది ఫీమేల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 52,000 దగ్గర క్లోజ్ కావడం జరిగిందన్నట్టు. అండ్ దెన్ మనకి షాదాన్ విషయానికొస్తే ఇందులోపల మనకు మేల్ ఉంది. ఇదొకటి మీరు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. మనకు ఓపెనింగ్ అనేది 12,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 37,000 దగ్గర క్లోజ్ అయింది. 12,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 37,000 దగ్గర క్లోజ్ కావడం అయితే
జరిగిందన్నట్టు. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫీమేల్ షాదాన్ కాలేజ్ లోపల ఫీమేల్ విషయానికొస్తే మనకు 22,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 54,000 దగ్గర క్లోజ్ కావడం జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ ఆఫ్టర్ దట్ తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాచిగూడ. సో, ఈసీఐఎల్ఎక్స్ రోడ్ హైదరాబాద్. అండ్ ఇక్కడ మనకు ఫీమేల్ మాత్రమే ఉంది. అండ్ దెన్ మనకి 31,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది. 31,158 దగ్గర ఓపెన్ అయింది. 54,000 దగ్గర ఓపెన్ కావడం అయితే క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. 31 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ కేటగిరీ లోపల అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 54,000 షెడ్యూల్డ్ క్యాష్ లోపల క్లోజ్ అయింది. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మేల్. ఓకేనా? సో, మనకిక్కడ చూసుకుంటే కీసర్‌లో ఉంది. రంగారెడ్డి లోపల విజయ్ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ అండ్ మనకు 17,000కి ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 38,000కి క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఇదే విజయ్ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ లోపల మనం చూసుకుంటే ఫీమేల్‌ది మనకు 23,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అండ్ 53,000 దగ్గర క్లోజ్ కావడం జరిగింది షెడ్యూల్డ్ ట్రైబ్ లోపల. ఓకేనా? సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ మనకు యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్ హైదరాబాద్. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్ హైదరాబాద్ లోపల ఇది ఫీమేల్‌ది. అండ్ మనకి 16 లోపల ఓపెన్ అయింది. 16,510 అండ్ మీ కేటగిరీ ఒకసారి చెక్ చేసుకోరి ఇందు లోపల. అండ్ దెన్ ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు 41,000 లోపల క్లోజ్ అయింది. ఓకేనా? షెడ్యూల్డ్ క్యాస్ట్ లోపల ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి యశోద లోపల మీరు చూసుకోరి. 41 కూడా కాదు 54లో క్లోజ్ అయింది. ఓకేనా? 54,000లా క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ మనకి దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హయత్ నగర్ లోపల ఉన్న దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే మనకు ఫీమేలే ఇక్కడ కూడా. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 22,321 22,000 ఓపెన్ అయింది. 22,000కి ఓపెన్ అయింది. 57,000లా క్లోజ్ కావడం జరిగింది. ఎస్టీ కేటగిరీ ఫీమేల్. ఓకేనా? సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఇక్కడ మనకు మేల్ కాదు ఫీమేలే ఉంది. అండ్ 19,000 దగ్గర ఓపెన్ అయిందన్నట్టు. ఓపెనింగ్ ర్యాంకు 19,000 ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కావడం అయితే జరిగింది. అండ్ దెన్ మనం చూసుకుంటే ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసేసుకోరి. 53 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా? సో, 53 కాదు 54 దగ్గర క్లోజ్ అయింది. 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ దెన్ మనం చూసుకుంటే సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ కండ్లకోయ మేడ్చల్ సీఎంఆర్ లోపల మనం చూసుకుంటే ఫీమేల్ మనకు 28,000 దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ కేటగిరీ లోపల. సో, మీరు ఇది ఒకటి స్క్రీన్‌షాట్ తీసుకోరి. 28,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ దెన్ క్లోజింగ్ అనేది ఎక్కడ దాకా అయిందంటే 54లో క్లోజ్ అయింది. 54,000లా క్లోజ్ అయింది ఎస్టీ కేటగిరీ లోపల. ఓకేనా? సో, దెన్ మనం చూసుకుంటే ఇక్కడ లక్కనపల్లి, నర్సంపేట్, వరంగల్ లోపల బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఈ బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లక్కనపల్లి లోపల మనం చూసుకుంటే మేల్. ఓకేనా? సో, మేల్ మనం చూసుకోవచ్చు 18,000 దగ్గర ఓపెన్ అయింది. 18,473 దగ్గర ఓపెన్ అయింది. 42,000 దగ్గర క్లోజ్ కావడం జరిగిందన్నట్టు. ఓకేనా? సో, 42,171 దగ్గర క్లోజ్ అయింది. 18,000 దగ్గర ఓపెన్ అయింది మేల్. సో, ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోరి. ఓకేనా? ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లక్నపల్లి. సో, ఇది ఫీమేల్‌కి సంబంధించి మనకు 41 దగ్గర ఓపెన్ అయింది. ఓకేనా? 41,000 దగ్గర ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికొస్తే 53,400 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ హన్మకొండ వరంగల్. జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మేల్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జయా కాలేజ్ లోపల. అండ్ 17,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. 17,173 793 17,793 దగ్గర ఓపెన్ అయింది. మనకు 31,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఇది ఆఫ్టర్ దట్ ఫీమేల్ జయా కాలేజ్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఫీమేల్ 33 దగ్గర ఓపెన్ అయింది. 33,000 దగ్గర ఓపెన్ అయింది. 54,000 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. సో, ఇది ఫీమేల్‌కి సంబంధించి. అండ్ ఇది స్క్రీన్‌షాట్ తీసుకోరి. అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్
హన్మకొండ, వరంగల్ లోపల ఇంకొక కాలేజ్ ఉంది. అండ్ ఇందులోపల మేల్ ఉంది. సో ఇది మేల్ అండ్ మనకు 29,000 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. అండ్ క్లోజింగ్ అనేది 32,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో 32,000లా క్లోజ్ అయింది, 29,000లా ఓపెన్ అయింది. అండ్ దెన్ జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, వరంగల్ లోపల మనకు ఫీమేల్ విషయానికి వస్తే మనకు 27,000లో ఓపెన్ అయింది. ఓకేనా. 27,000లో ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్ విషయానికి వస్తే 54,000 షెడ్యూల్డ్ క్యాస్ట్లా క్లోజ్ అయింది ఫీమేల్. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోరి. అండ్ దెన్ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్, మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఇది వరంగల్ లోపల అండ్ 26,906 తోటి ఓపెన్ అయింది మేల్. ఓకేనా. సో మేధా లోపల మేల్ ఉంది. సో మీరు చూసుకోరి 46,000 దగ్గర క్లోజ్ అయింది. ఓసీ లోపల, ఓసీ మేల్ లోపల 46,000లో ఓపెన్ అయింది. సో ఈడబ్ల్యూఎస్ తోటి. సో ఇది ఒకసారి మీరు చూసుకోరి. అండ్ దెన్ మనం చూసుకుంటే మేధా లోపల ఫీమేల్. ఓకేనా. సో మేధా లోపల ఫీమేల్ మనకి 44,000 ఓపెన్ అయింది. సో 44,000లో ఓపెన్ అయింది అండ్ 54 లోపల క్లోజ్ అయిపోయింది. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని దాని తర్వాత రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, సుబేదారి హన్మకొండ, వరంగల్ అండ్ ఇక్కడ ఫీమేల్. ఓకేనా. సో ఫీమేల్ అండ్ దెన్ 26,000 ర్యాంక్ ఉన్న దగ్గర ఓపెన్ అయింది, ఓపెన్ కేటగిరీ. ఆఫ్టర్ దట్ 53,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ మనకి ఎస్టీ అన్నాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫాతిమా నగర్, వరంగల్. ఇక్కడ కూడా ఫీమేలే. ఓకేనా. 20,000 దగ్గర ఓపెన్ అయింది ఫీమేల్ది. ఓకేనా. సో ఫీమేల్ 20,000 దగ్గర ఓపెన్ అయింది. ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి. 50,000 దగ్గర క్లోజ్ అయింది, 50,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ ఇంకోటి హసన్పర్త్ లోపల ఉంది. సో ఇక్కడ ఇందులోపల మెయిల్ ఉంది అండ్ మేబీ సీట్లు ఫిల్ అయినాయా లేకపోతే 2 సీట్లే ఉన్నాయా అనేది తెలియదు. సీట్లు ఫిల్ కాలేదా 2 సీట్లే ఉన్నాయా అనేది తెలియదు. కానీ 26 దగ్గర ఓపెన్ అయింది, 36 దగ్గర క్లోజ్ అయింది. వరంగల్ హసన్పర్తి లోపల ఉందన్నట్టు ఈ కాలేజ్. ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోరి. ఆఫ్టర్ దట్ మనకి ఇదే జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్లాపూర్ ఉంది కదా, ఇందులోపల ఫీమేల్ విషయానికి వస్తే 39,000 దగ్గర ఓపెన్ అయింది, 39,000 దగ్గర. క్లోజింగ్ విషయానికి వస్తే 54 దగ్గర క్లోజ్ కావడం జరిగింది అన్నట్టు. ఓకేనా. 54లో క్లోజ్ అయింది, 39లో ఓపెన్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ దెన్ ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ప్రతిమ ఇది హన్మకొండ లోపల ఉంటుంది. ప్రతిమ ఒకటి కరీంనగర్లో ఉంటుంది, ఒకటి హన్మకొండలో ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్రతిమ హన్మకొండ విషయానికి వస్తే మనకి మేల్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేల్ అయితే ఉంది. అండ్ మనకి 11,000 లోపల ఓపెన్ అయింది అండ్ 33,000 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. సో ఎస్టీ మేల్ లోపల 33,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. సో ఎవరైతే లైక్ ఈ ప్రతిమ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో హన్మకొండలో చూస్ చేసుకొని మేల్ కూడా ఉంటుంది. అండ్ దెన్ ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ ఇది. అండ్ ఇక్కడ మనకి ఫీమేల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరి. అరౌండ్ మనకి 23,000 దగ్గర ఓపెన్ అయింది. ఓకేనా. సో 23,000 దగ్గర ఓపెన్ కావడం అయితే జరిగింది ఫీమేల్ లోపల. అండ్ క్లోజింగ్ విషయానికి వస్తే 54,000 దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 23,000కి ఓపెన్ అయింది, 54లో క్లోజ్ అయింది షెడ్యూల్ క్యాస్ట్ లోపల. అండ్ బీసీడీ విషయానికి వస్తే మీరు బీసీడీ చూసుకోవచ్చు, 50,000లా క్లోజ్ అయింది. ఓకేనా. సో అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ లోపల చూసుకోవచ్చు, 32,000 దగ్గర ఓపెన్ అయింది, 32,000 దగ్గర ఓపెన్ అయింది, 49,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మేల్ కూడా ఉంది ప్రశాంతి కాలేజ్ లోపల. ఓకేనా. సో ప్రశాంతి కాలేజ్ హన్మకొండ లోపల మేల్ కూడా ఉంది, 32,000 ఓపెన్ అయింది, 49,000 క్లోజ్ అయింది బీసీఏ. అండ్ దెన్ సో ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సేమ్ ఇందులోపల ఫీమేల్ 49,000 ఓపెన్ అయింది, 49,000లా ఓపెన్ కావడం అయితే జరిగింది, 54,000లా క్లోజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. 49,000, 54,000లా క్లోజ్ అయింది. అండ్ దెన్ లాస్ట్ ఫైనల్ ఫాదర్ ఆఫ్ కొలంబోలా ఇది మేల్. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ కొలంబో లోపల మేల్ 20,000 ఓపెన్ అయింది, 20,000లో ఓపెన్ కావడం జరిగింది. అండ్ దెన్ క్లోజింగ్ విషయానికి వస్తే 39లో క్లోజ్ అయింది, 39,000లా క్లోజ్ కావడం జరిగింది అన్నట్టు ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వరంగల్ లోపల. అండ్ దెన్ దాని తర్వాత ఫాదర్ ఆఫ్ కొలంబో ఫీమేల్ ఇది. ఓకేనా. సో ఫీమేల్ మనకు చూసుకుంటే 27,000లో ఓపెన్ అయింది అండ్ 54,000లా
క్లోజ్ అయింది. సో, ఫైనల్‌గా నేనేం చెప్తా అంటే, మీరు ఏది చూజ్ చేసుకున్నా కూడా ఏదైతే ఓపెన్ కేటగిరీ ఉందో, సో, ఓపెన్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో అది చూజ్ చేసుకుంటే, మీకు ఈ కాలేజ్ లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎందుకంటే కట్ ఆఫ్‌లు చేంజ్ అయినా కూడా మనకు చేంజ్ కాకుండా ఉండాలనుకున్నా కూడా మనం మెయిన్‌గా చేయాల్సిందేంటంటే ఓపెన్ కాంపిటీషన్ ర్యాంక్ తోటి మనం కంపేర్ చేసుకోవాలి. ఓపెన్ కేటగిరీ లోపల ఏదైతే ర్యాంక్ ఉందో, ఈ ర్యాంక్ తోటి మీరు కంపేర్ చేసుకున్న సిట్యుయేషన్ లోపల మనకు కట్ ఆఫ్‌లు పెరిగినా, కాంపిటీషన్‌లు పెరిగినా పెద్ద ఫరక్ పడదన్నట్టు. ఓకేనా? సో, ఇది మన కట్ ఆఫ్ గురించి. ఐ హోప్ వీడియో లాంగ్ అయిందనుకుంటున్నా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.